నాదెండ్ల మనోహర్ తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు సొంత కుమారుడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన మనోహర్ 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెనాలి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. తర్వాత 2009లోనూ ఎమ్మెల్యేగా మళ్లీ విజయం సాధించారు. దీంతో అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా నాదెండ్లకు అవకాశం ఇచ్చారు. 2011 జూన్లో శాసనసభ స్పీకర్ గా నియమితులయ్యారు. అలా 2011 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీ చివరి స్పీకర్ గా పనిచేశారు మనోహర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ తరపున తెనాలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018 అక్టోబర్లో జనసేన పార్టీలో చేరారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తర్వాత ఆ పార్టీలో పెద్ద దిక్కుగా నంబర్ 2 నేతగా చెలామణి అవుతున్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ గా ఉన్న ఆయన త్వరలో జరగబోయే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి నుంచి బరిలో దిగాలని భావిస్తున్నారు.